భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది, వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. నమస్కారం. గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం ధనుర్లగ్నం. ధనుర్లగ్నంలో రవి కుజ శుక్రులు, తృతీయంలో అనగా కుంభంలో రాహువు, చతుర్థం అనగా మీనంలో శని, సప్తమం అనగా మిథునంలో గురువు, నవమం అనగా సింహంలో కేతువు, ద్వాదశం అనగా వృశ్చికంలో బుధుడు. పుష్యశుద్ధ నవమి నుండి పుష్యశుద్ధ పూర్ణిమ వరకు 29 సోమవారం రవి పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటారు. బుధుడు ఉదయం 7 గంటల 6 నిమిషాలకి ధనుస్సులోకి ప్రవేశిస్తారు. మంగళవారం వైకుంఠ ఏకాదశి. 31 చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటారు. 2వ తారీఖు శుక్రవారం చంద్రుడు పెరిజీ వద్ద ఉంటారు, 3,60,300 కిలోమీటర్ల దూరంలో. అలాగే ఉత్తర క్రాంతిలో కూడా అదే రోజు ఉంటారు. 3వ తారీఖు శనివారం పూర్ణిమ 15 గంటల 33 నిమిషాలకి ఆ పూర్ణిమ సమయము. భూమి పెరిహేలియం దగ్గర ఉంటుంది, అంటే దగ్గరగా పెరిజి చంద్రుడు, భూమి తన యొక్క కక్షలో పెరిహేలియం దగ్గర ఉంటుంది. అదే రోజు ఆర్ద్రోత్సవం కూడా ఉన్నది. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచార గమనాల ఖగోళ విశేషాలు. వారఫలం కార్యక్రమంలో మొదటగా మేషరాశి గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి గత వారం లాగానే 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. 9లో శుక్రుడు, లాభంలో రాహువు. శుక్ర రాహుల యొక్క బలాన్ని అనుసరించి జాగ్రత్తగా పనులు పూర్తి చేసుకోవాలి. 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రతి అంశము సున్నితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏకాగ్రతను పెంచండి, నిష్ఠతో పనిచేయండి. ధనలాభం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అవసరాలకు తగ్గట్టుగా చేతిలో డబ్బు అందుబాటులోకి వస్తుంది. పెట్టుబడులు కూడా లాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నది. భాగ్య శుక్రయోగం పరిపూర్ణమైన ఆర్థిక సంపత్తిని పెంచుతుంది. ఏకాదశ రాహువు కార్యసిద్ధిని ప్రసాదిస్తారు. ఎంత ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి తగిన ప్రతిఫలం అందుతుంది. సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతలని జాగ్రత్తగా నిర్వర్తించండి. అనుభవపూర్వకంగా చేసే పని శక్తిని ప్రసాదిస్తుంది. ఆత్మస్థైర్యం సర్వప్రధానంగా ఉండాలి. చంచలత్వం లేకుండా వ్యవహరించాలి. గంభీరంగా ఉండండి. మాటలో స్పష్టత అవసరము. ఉద్యోగంలో సమస్యలు రాకుండా సకాలంలో ధైర్యంగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రత పనిచేయాలి. శుభప్రదమైన ఫలితాలు రావడం కోసమై నిరంతరము సద్భావనతో ఆలోచించి కష్టపడండి. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? గ్రహ బలం తగ్గుతోంది కాబట్టి పరమేశ్వరుణ్ణి దర్శించడం ఉత్తమం. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి దివ్యమైన గ్రహయోగం గోచరిస్తోంది. 5 గ్రహాలు అనుకూల స్థానాల్లో ఉన్నాయి. 2లో గురువు, 8లో శుక్రుడు, 11లో చంద్రశనులు, దశమంలో రాహువు. శ్రేష్టమైన శుభ ఫలితాలు సాధిస్తారు. స్వల్ప ప్రయత్నంతోనే మీకు విజయం లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో దైవ బలం సహకరిస్తుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు కలుగుతాయి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించి పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ఖచ్చితత్వంతో పనిచేయండి. అద్భుతమైన భవిష్యత్తుని సాధించడానికి ఇది అనుకూలమైన యోగ్యమైన సమయము. బుద్ధి చతురతను ఉపయోగించి ఫలితాలు సాధించండి. శాంత స్వభావంతో వ్యవహరించడం ద్వారా వివాదాలకు అవకాశం లభించదు. ఏకాగ్రతతో లక్ష్యాలను పూర్తి చేయండి. ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి
ఖర్చుల విషయంలో 1-2 సార్లు పునరాలోచించడం మంచిది. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా సందర్భానుసారంగా ముందుకు సాగండి. మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వారం మధ్యలో ఒక పనిలో విజయం ఉంటుంది. ప్రయాణాల్లో కలిసి వస్తుంది. మీరు చేస్తున్న పనిలో ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. అదృష్టం వరిస్తుంది. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్న ఈ లక్ష్మీనామాన్ని స్మరించడం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఈ నామాన్ని స్మరిస్తూ అమ్మవారిని దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. 6లో బుధుడు, దశమంలో చంద్రుడు, తృతీయంలో కేతు. వ్యాపార బలం అనుకూలంగా ఉన్నది. పరిపూర్ణ సహకారం వ్యాపారంలో లభిస్తుంది. మిత్రుల అండ పెరుగుతుంది. సామాజికంగా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారపరమైన అభివృద్ధి విశేషంగా ఉంటుంది. విజ్ఞానపరమైన ఆలోచన విధానంతో కాలానుగుణంగా ముందుకు సాగండి. సమయం సహకరిస్తుంది. మంచి ప్రణాళికలతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు, అందుకు అవసరమైన ఆలోచనలు విజయాన్ని ఇస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో మానసిక దృఢత్వంతో ముందుకు సాగండి. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని పనిచేయడం ద్వారా భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. సప్తమ కుజ సంచారం సాంకేతికంగా కొంత ఇబ్బంది కలిగించవచ్చు. మాటలో శాంతము, సౌమ్యత అవసరం. అలాగే వీలైనంత వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీ పని మాత్రమే కనపడాలి. మీ మాట ఎక్కువగా కనపడకూడదు, వినపడకూడదు. ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. కుటుంబ సభ్యులతో సౌమ్యంగా వ్యవహరించండి. వారి సూచనలు తప్పనిసరిగా పనిచేస్తాయి. కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి కృషి అధికంగా చేయండి. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరిస్తే ఆవేశం తొలుగుతుంది. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం ద్వారా శాంతియుత మార్గంలో కార్యసిద్ధిని పొందుతారు. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? కుజప్రీతిగా కందులు దానం చేయండి. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. షష్ఠంలో రవి, కుజులు. ముఖ్యమైన కార్యక్రమాల్లో సంపూర్ణ విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో విజయం గోచరిస్తోంది కాబట్టి కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. మీరు ఎంత బాగా పనిచేస్తే అంత ప్రతిఫలం ఉంటుంది. మీ పనిని పెద్దలు ప్రశంసిస్తారు. అందుకు అవసరమైన అవకాశాలు లభిస్తాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వారం మధ్య భాగంలో మేలు జరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించే విధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. న్యాయపరంగా విజయాలు లభిస్తాయి. ఎన్నాళ్ళుగానో చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. చురుకైన బుద్ధి బలాన్ని ఉపయోగించి సమస్యలను పరిష్కరించే వీలు కలుగుతుంది. శత్రుదోషం తొలగుతుంది. నిర్ణయాల శక్తిని ప్రసాదిస్తాయి. భూలాభం సూచితం. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి. స్వర్ణాభరణాలు సేకరించే వీలు కలుగుతుంది. ఆర్థిక అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రణాళికలు సిద్ధం చేయండి. రుణ సమస్యలు తొలగుతాయి. సంతృప్తికరమైన భవిష్యత్తు లభిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. వారు ఏ దేవతలను ఆరాధించాలి? విష్ణువుని దర్శించడం ద్వారా శక్తి పెరుగుతుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం, నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి 3 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా. ఏకాదశంలో గురువు, చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు. వ్యాపారంలో పట్టు సాధిస్తారు. గతం కంటే మేలైన ఫలితాన్ని పొందుతారు. మీ ప్రణాళికలు విజయాన్ని ఇస్తాయి. ఆలోచన ఉత్తమంగా ఉంటుంది. పనుల్లో స్పష్టత వస్తుంది. తోటివారి నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. ఆకర్షణీయమైన సంభాషణలతో ఆకట్టుకుంటారు. ప్రతిభతో పనిచేయడం ద్వారా అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా కష్టపడండి. ఫలితాలకు అతీతంగా కృషి చేయండి. ఆర్థికపరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. పంచమ శుక్ర యోగం స్థిరాస్తులను పెంచుకునే దిశగా
ప్రణాళికలను సిద్ధం చేసుకునే అవకాశాన్ని ప్రసాదిస్తుంది. గృహలాభం సూచితం. ఉద్యోగంలో విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయిస్తారు. అధికారుల నుండి సామరస్యపూర్వకమైన స్నేహబంధం ఏర్పడుతుంది. ప్రస్తుతంలో ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు ఏవీ చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఏకాగ్రతతో పనిచేస్తూ మిత్రభావంతో పనులు చక్కబెట్టండి. వారం మధ్య భాగంలో ఒక విషయంలో మేలు జరుగుతుంది. మీ సంస్కారం మిమ్మల్ని ధర్మం వైపు నడిపిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఇది అనుకూలమైన సమయం. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సింహరాశి వారు చంద్రగ్రహ ధ్యానం చేయాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? చంద్రుణ్ణి దర్శించటం. వారు ఎటువంటి దానాలు చేయాలి? చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 3 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా. సప్తమంలో చంద్రుడు, చతుర్థంలో శుక్రుడు, షష్ఠంలో రాహువు. లక్ష్మీ కటాక్షం శుభప్రదంగా ఉన్నది. ఐశ్వర్య యోగం ఉన్నది. భూగృహ వాహనాది యోగాలలో పురోగతి ఉంటుంది. స్థిర సంపదలను పెంచుకునే అవకాశం ఉన్నది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని ధర్మ మార్గంలో కృషిని కొనసాగించండి. నిరంతర సాధన ఆర్థిక శక్తిని ప్రసాదిస్తుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ పని చేస్తే మేలు జరుగుతుందో ఆ పనే చేయండి. కాలాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో విశ్వాసంతో ముందుకు సాగండి. మనోబలం సర్వప్రధానమని గుర్తించండి. ముఖ్యమైన కార్యక్రమాల్లో సున్నితంగా వ్యవహరించడం మంచిది. ఏదీ లోతుగా చూడవద్దు. సంభాషణల్లో స్పష్టత ఉండాలి. అవగాహన సామర్థ్యంతో చైతన్యవంతంగా బాధ్యతలని పూర్తి చేయడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వారం ప్రారంభంలోనే ఒక మంచి జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొందరి ప్రవర్తన వల్ల పనులు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా దృఢ సంకల్పంతో ముందుకు సాగితే విజయం లభిస్తుంది. ఏ విషయాన్ని మనసుకు తీసుకోకుండా లక్ష్య సాధనలో నిమగ్నం కావాలి. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మేలు చేస్తాయి. మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. కార్యసిద్ధి ఉంటుంది. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు శ్రీమన్నారాయణమూర్తిని స్మరించడం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటే చాలా శక్తి లభిస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి. గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి దివ్యమైన కాలం కొనసాగుతోంది. 8 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి, కుజ, శుక్రుడు. షష్ఠంలో చంద్రుడు. ద్వితీయంలో బుధుడు, భాగ్యంలో గురువు, షష్ఠంలో శని, ఏకాదశ కేతువు. సర్వశ్రేష్టమైన శుభప్రదమైన అదృష్టకాలము. దీన్నే రాజయోగ కాలం అని కూడా అంటాం. ఈ సమయంలో స్వల్ప ప్రయత్నంతోనే అభీష్టాలు సిద్ధిస్తాయి. ఏం చేయాలో, ఏం చేస్తే మంచి జరుగుతుందో మీరు ఆలోచించి సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. ఎటువంటి పొరపాట్లు లేకుండా వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. లాభ నష్టాలకు అతీతంగా ధర్మమే ధ్యేయంగా పనిచేయడం ద్వారా దైవానుగ్రహం అదృష్ట రూపంలో మీకు సహకరిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు పరిపూర్ణమైన శక్తినిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది. ప్రధానంగా ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. రక్షణాయుతంగా ఉంటుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా మీ ప్రయత్నాలు అద్భుతమైన విజయాన్ని ప్రసాదిస్తాయి. లక్ష్మీ యోగం పరిపూర్ణంగా ఉండటం వల్ల ఆర్థిక అభివృద్ధి శ్రేయస్సుని ప్రసాదిస్తుంది. ఉత్తమ కాలంలో చేసే పనులు సర్వ శుభాలను ఇస్తాయని గమనించండి. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు లక్ష్మీ నారాయణులను స్మరించడం ఉత్తమం. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? మహాలక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? అత్యధికమైన గ్రహాలు యోగించే కాలం కాబట్టి దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. ద్వితీయంలో శుక్రుడు, దశమంలో కేతు. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ధనరాశిలో ఉన్న శుక్రయోగము సంపూర్ణమైన ధనయోగాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. కృషిని పెంచండి. చెడు ఏమాత్రం ఊహించవద్దు. ఆలోచనల్లో స్పష్టత అవసరం. అభివృద్ధే ధ్యేయంగా పనిచేయండి. సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. సంస్కారవంతమైన నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ముందు వెనుక లోతుగా ఆలోచించడం ద్వారా స్పష్టత పెరుగుతుంది. అదృష్ట దేవత అనుగ్రహ సిద్ధి కలుగుతుంది. పెట్టుబడులు విజయాన్ని ఇచ్చే అవకాశం ఉన్నది. సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా
మేలు జరుగుతుంది. ప్రతి అంశము కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం ఉత్తమం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో ఏర్పడే సమస్యల నుండి బయటపడవచ్చు. ప్రధానంగా ఉద్యోగంలో ఒత్తిడి కలగకుండా ఉండటం కోసమే శాంతంగా సకాలంలో బాధ్యతలని పూర్తి చేయండి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలేవి ఇప్పుడు చేయవద్దు. నష్టం జరగకుండా వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? నవధాన్యం నానబెట్టి గోమాతకు సమర్పించండి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. జన్మ శుక్రయోగము, సప్తమ గురుయోగం, తృతీయంలో రాహువు. దైవయోగం శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. ధనాదాయ మార్గాలపై దృష్టి నిలపండి. ఆదాయ వనరులు పెంచుకోవడానికి కాలం సహకరిస్తుంది. జన్మ శుక్రయోగము అందుకు సహకరిస్తుంది. అందుకు అవసరమైన విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. నిరంతర సాధన, ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా సమాజానికి తగ్గట్టుగా ఏ విధంగా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలో ఆ మార్గంలో ఆలోచనలు కలుగుతాయి. భవిష్యత్ అవసరాలను, కుటుంబ బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ఆటంకాల నుండి త్వరగా బయటపడతారు. బుద్ధిబలం సహకరించాలంటే మీరు ఏకాగ్రతతో పనులు ప్రారంభించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే కొనసాగండి. ముఖ్యమైన కార్యక్రమాల్లో మధ్యలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా, వాయిదాలు వేయకుండా పూర్తి చేయండి. మిత్రులు లేదా దగ్గర వారి యొక్క సూచనలతో మీ కర్తవ్యాలను మీరు సన్మార్గంలో ప్రారంభించడం శ్రేయప్రదమైన ఫలితాలని పొందటానికి వీలు కలుగుతుంది. ప్రశాంతంగా పనిచేయండి. ఫలితాలకు అతీతంగా కృషి చేయండి. శుభం జరుగుతుంది. ఉద్యోగంలో మౌనంగా ఉండటం మంచిది. ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. అధికారులతో అధికంగా తర్కించవద్దు. శాంతంగా సంభాషించడం మంచిది. తద్వారా ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? ధనుస్సు రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని గోవిందనామాలతో దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం అగ్నికి అర్పించండి. గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారి 4 గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మా. ద్వాదశంలో శుక్రుడు, ఏకాదశంలో బుధుడు, తృతీయంలో శని చంద్రుడు. వ్యాపారం చేసే వారికి ఇది అనుకూలమైన సమయం. లాభంలో ఉన్న ప్రతి గ్రహము మేలు చేస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఏకాదశ బుధ యోగము సంపూర్ణమైన శుభప్రదమైన స్థిరమైన లాభాలను ప్రసాదిస్తుంది. పలు మార్గాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. తగిన సహాయ సహకారాలని పొందుతారు. పలు మార్గాల్లో విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. బుద్ధి బలంతో పనిచేయండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. పని చేయబోయే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ముఖ్య కార్యక్రమాల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోండి. దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో దాని యందే దృష్టి నిలపండి. చంచలత్వంతో పనిచేయొద్దు. బుద్ధి చతురత, బుద్ధి సృజనాత్మకత అవసరం. నూతన ప్రయత్నాలు పనిచేస్తాయి. సకాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రయత్నం చేయడం ద్వారా శుభాలు జరుగుతాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం ఉన్నది. వ్యయభారం పెరగకుండా ధనాన్ని పొదుపుగా వాడుకోండి. ఉద్యోగంలో విశ్వాసంతో పనిచేయడం మంచిది. ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత ఎటువంటి మార్పులు చేయకుండా, చంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి. వారాంతంలో శుభం జరుగుతుంది. గౌరవప్రదమైన జీవన విధానం కొనసాగుతుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? దుర్గామాతను స్మరించడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? దుర్గామాతను దర్శించడం ఉత్తమం. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? రాహుగ్రహ ప్రీతిగా కొద్దిగా మినుములు దానం చేయండి. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ఏకాదశంలో రవి, కుజ, శుక్రుడు, పంచమ బృహస్పతి. ఏకాదశంలో ఎన్ని గ్రహాలు యోగిస్తే అంత ఉత్తమమైన లాభాలు ఉంటాయి. సంవత్సరానికి ఒకసారే ఈ యోగం పడుతుంది. ఏకాదశంలో గ్రహాలు ఉన్నప్పుడు స్వల్ప ప్రయత్నంతోనే మన అభీష్టాలు సిద్ధిస్తాయి.
మనం చేసే పనుల్లో స్పష్టత వస్తుంది. శ్రేష్టమైన కాలం ప్రారంభమైంది. వరుసగా విజయాలు సాధిస్తారు. సమయానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది. ఏదీ లోతుగా ఆలోచించొద్దు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మన ముందున్నటువంటి అవకాశాన్ని ధర్మబద్ధంగా చక్కగా సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతలని నిర్వర్తించాలి. అనుమానం వచ్చినప్పుడు దగ్గర వారి సూచనలు తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా లక్ష్యాలు పూర్తవుతాయి. నిరంతర సాధన మేలు చేస్తుంది. మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో స్పష్టత వస్తుంది. మాట్లాడేటప్పుడు మన మాటలో కరుణ, జాలి, దయ ఉండేట్టుగా చూడండి. సౌమ్యత అవసరము. భవిష్యత్ అనుకూలంగా ఉంటుంది. సూర్యబలం శక్తిని ప్రసాదిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో పలు విధాలుగా లాభాలు పడటానికి ఏకాదశ అర్కయోగము సహకరిస్తుంది. ఉద్యోగరీత్యా మార్పు సూచిస్తోంది. ఉన్నత స్థితి కనపడుతోంది. లేదా ఉన్న చోటనే ఎదగడానికి కూడా కాలం సహకరిస్తుంది. అధికార లాభం సూచితం. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ధనాదాయ మార్గాలను పెంచుకోవడానికి బలోపేతం చేసుకునే విధంగా కృషి కొనసాగుతుంది. ఆ దిశగా సఫలీకృతులవుతారు. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు బుధ శ్లోకం చదువుకోవటం ఉత్తమం. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? ద్వితీయంలో ఏలనాటి శని దోషం ఉన్నది కాబట్టి శని భగవాను దర్శించండి, లేదా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? శని ప్రీతిగా కొద్దిగా నువ్వులు దానం చేయండి. గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 3 గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయండి. దశమంలో రవి, జన్మ చంద్ర, షష్ఠకేతు. ప్రారంభించిన పనుల్లో కార్యసిద్ధి త్వరగా ఉంటుంది. సంతృప్తికరమైన ఫలితాలని సాధిస్తారు. సమాజంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. విశేషమైన లాభాలు కలుగుతాయి. ప్రధానంగా సూర్యానుగ్రహం సంపూర్ణంగా సహకరిస్తుంది. దశమ సూర్యయోగము ఉద్యోగ బలాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితిని పొందుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కటానికి, ఆర్థికంగా ఎదగటానికి ఇది ఉత్తమమైన కాలము. అలాగే ఉన్నత ఫలితాలు సాధించడానికి యోగ్యమైన ఆలోచనలు కలుగుతాయి. మీరు ఏ పని చేస్తున్నా అందులో మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. అధికార లాభాలు సూచితం. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేయండి. బుద్ధిశక్తిని ఎంత ఉపయోగిస్తే ఫలితం అంత ఉత్తమంగా ఉంటుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. లాభాలు గడిస్తారు. ఆర్థికంగా ఖర్చులు నియంత్రణలో ఉండాలి. ఉన్నదాన్ని జాగ్రత్తగా పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి. రుణ బాధలకి అవకాశం కల్పించకండి. సమిష్టి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు శ్రీరామనామాన్ని స్మరించటం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? శ్రీరామ దర్శనం శుభదాయకం. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? భాగ్య బుధయోగం ఉన్నది. కొద్దిగా పెసలు దానం చేయండి. గురుగారు, ఈనాటి వారఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది, అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.